నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్ జాగ్రత్త. ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వచ్చే వాట్సాప్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్ఆర్టీసీ ఎండి వి సజ్జనార్ హెచ్చరించారు. స్కూళ్ళు కాలేజీకి వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నారని, అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఆడపిల్లలను చంపేస్తామంటూ కిడ్నాపర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ చర్యను ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్ రాయదుర్గంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు విదేశీ ఫోన్ నెంబర్తో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేశారని వెల్లడించారు. మీ అమ్మాయిని కిడ్నాప్ చేశామని, అడిగినంత డబ్బును పంపించకుంటే చంపేస్తామని సైబర్ నేరగాళ్లు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించారని సజ్జనార్ పేర్కొన్నారు. మీ అమ్మాయి ఏడుస్తోందంటూ ఓ వాయిస్ ని కూడా వినిపించినట్లు తెలిపారు. ఏడుస్తున్న గొంతు వినిపించడంతో కాలేజీకి వెళ్లిన తమ కూతురు కిడ్నాప్ కి గురైందని సగటు తల్లిదండ్రులు భావించి డబ్బులు పంపించేందుకు సిద్ధపడినట్లు చెప్పారు. అయితే మోసగాళ్లతో ఫోన్లో మాట్లాడుతూనే తమ బంధువులకు ఈ విషయాన్ని చెప్పారని పేర్కొన్నారు. తమ కూతురు కాలేజీలో ఉందో లేదో తెలుసుకోవాలని వారిని కోరారని తెలిపారు. తమ కూతురు కాలేజీలో క్షేమంగా ఉందని తెలియటంతో ఊపిరి పీల్చుకున్న సగటు తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. ఈ తరహా బెదిరింపు ఫోన్ కాల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వస్తున్నాయని, ఆడపిల్లలను కిడ్నాప్ చేశామని చెప్పగానే నమ్మి వారికి డబ్బులు పంపిస్తున్నారని పేర్కొన్నారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి విదేశీ ఫోన్ నెంబర్లతో వచ్చే వాట్సాప్ కాల్స్ కు స్పందించవద్దని సూచించారు. బెదిరింపులకు జంకకుండా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ పేర్కొన్నారు.